ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్విచక్ర వాహనాలు మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లలోకి వాహనాలను మళ్లించారు. విజయవాడకు వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. నూజివీడు వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొందరు చిక్కుకున్నారు. వీరిని తాడు సాయంతో గ్రామస్తులు కాపాడే ఏర్పాట్లు చేశారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ఒక చేతితోనే తాడు పట్టుకోవడంతో అదుపు తప్పి అంతా చూస్తుండగానే కొట్టుకుపోయాడు. చివరకు చెట్ల మధ్య చిక్కుకున్న ఆయన్ను గ్రామస్తులు రక్షించారు. లోడ్ ఏంటి? కోళ్ళు మేత. అక్కడికి వచ్చేసరికి బండి తిరగబడిపోయిందా? బండి లేచిపోయింది, లాకెళ్ళిపోయింది. వాటర్ పోయి లాకెళ్ళిపోయింది. మీకేం కాలేదుగా? బండి లేపుకుని వెళ్ళిపోయినట్టు లేపుకెళ్తుంది. చూడు, కనపాటి నుంచి ఇసనపేట. లోడ్ ఏంటి? కోళ్ళు మేత. అక్కడికి వచ్చేసరికి బండి తిరగబడిపోయిందా? బండి లేచిపోయింది, లాకెళ్ళిపోయింది. వాటర్ పోయి లాకెళ్ళిపోయింది. మీకేం కాలేదుగా? బండి లేపుకుని వెళ్ళిపోయినట్టు లేపుకెళ్తుంది. చూడు, కనపాటి నుంచి ఇసనపేట. లోడ్ ఏంటి? కోళ్ళు మేత. అక్కడికి వచ్చేసరికి బండి తిరగబడిపోయిందా? బండి లేచిపోయింది, లాకెళ్ళిపోయింది. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు పోర్టులకు ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. కృష్ణపట్నం పోర్టులో ముందస్తు జాగ్రత్తను సూచించే 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు అల్లూరి జిల్లాలోని చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్ను మూసివేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో మారేడుమిల్లి ఘాట్ రోడ్లోకి వాహన రాకపోకలు నిషేధించారు. రాజమండ్రి నుంచి చింతూరు వైపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో చింతూరు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు మూసివేశారు. పొల్లూరు జలపాతం, సోకిలేరు వ్యూ పాయింట్, పుష్ప బ్రిడ్జ్ స్పాట్ సహా అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 12.2 అడుగులకు చేరింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఏపీ వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉంది? రాఘవేంద్ర, ఏపీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? కూడా తెలుగు రాష్ట్రాలు కూడా చాలా వరకు అతలాకుతలమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అర్ధరాత్రి 12:30 నుంచి
2:30 సమయంలో కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ ఒరిస్సా కళింగపట్నం సమీపంలో ఏదైతే తుఫాను వాయుగుండం వచ్చేసి తీరాన్ని దాటడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఈ రోజు రేపు కూడా వర్షాలు పరిచే అవకాశం ఉందనేసి ఒక పక్కన వాతావరణ కేంద్రాలు కూడా హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి ఈ విశాఖపట్నం జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటే ఏదైతే వెస్ట్ గోదావరి అయితేనేమో ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అధికారులను ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షాలకు సంబంధించి ఒక పక్కన ఇప్పటి వరకు కూడా కృష్ణా జిల్లాలో వచ్చేసేసి 6 మంది, గుంటూరు జిల్లాలో 4 కూడా మృతి చెందడం జరిగింది. వర్షాల దాటికి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 మంది మృతులు కూడా మృతి చెందారు. వీరికి సంబంధించి ఒక్కొక్కరి కుటుంబానికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ అంటే కృష్ణా జిల్లాలో గత 20 సంవత్సరాల్లో కూడా చూసుకుంటే ఇంతవరకు కూడా ఇటువంటి వర్షం ఎప్పుడు పడిన పరిస్థితి కూడా లేదు. ఏది రహదారులు అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా పంట కాలంలో కూడా తయారైన పరిస్థితి, కొండ చర్యలు కూడా విరిగిపట్టడంతో కూడా దాదాపుగా 5 మంది కూడా మృతి చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాకు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలనేసి ఒక పక్కన కొండ చర్యలతోటి దాదాపుగా 6 మంది మృతి చెందడంతో కూడా దీనికి సంబంధించి అధికారులకి ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తే వారికి సంబంధించి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఉండకుండా కూడా వారిని అందరినీ ఖాళీ చేయాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకైతేనేమి దానికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ కూడా వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా కూడా అందించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ గా ఉండాలనేసి అధికారులను అయితేనేమి మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కూడా ఆదేశించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మంత్రి నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో చాలా వరకు కూడా ఒక పక్కన రహదారులు అయితేనేమి చాలా వరకు గ్రామాలు కూడా నీట మునిగిన పరిస్థితి. ఈ గ్రామాల్లో నియోజకవర్గంలోని గ్రామాల్లో అయితేనేమి అదే రహదారి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్కన చెన్నై కోల్కతా హైవే వచ్చేసి నిన్నటి నుంచి కూడా జలదిగ్బంధంతో ఉండిపోవడంతో ఒక పక్కన గుంటూరు జిల్లా అయితే కాజా టోల్ గేట్ కూడా పూర్తి స్థాయిలో కూడా నీరు నిలిచిపోవడంతో దీనికి సంబంధించి దాదాపుగా ఈ రహదారులన్నింటిలో కూడా 3 నుంచి 4 అడుగుల మేర కూడా నీరు ప్రవహించడంతో కూడా వాహనాలన్నింటినీ కూడా ఆపివేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్కన వెస్ట్ గోదావరి వరకు, ఇవతల పక్క చూసుకుంటే ఒంగోలు జిల్లా బార్డర్ వరకు కూడా మధ్యలో ఎటువంటి వాహనాలను ఇతర ప్రాంతాల్లో కూడా రావద్దనేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా ఒక పక్కన కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కూడా చాలా వరకు అత్యధికంగా కురవటంతో ఒక పక్కన పూర్తి స్థాయిలో గుంటూరు నగరం అయితేనేమి అదే విధంగా చూసుకుంటే విజయవాడ నగరం 2 నగరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు అంటే గత 20 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చూడని వర్షాలు కూడా నమోదయ్యనేసి స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అత్యవసరం అయితే తప్ప కూడా ఎవరిని కూడా రానున్న 24 గంటల్లో కూడా బయటికి రావద్దనేసి అధికారులు కూడా ఆదేశించడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సృజన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన అధికారులను ఆదేశిస్తుంది. ఏదైతే క్షేత్ర స్థాయిలో కూడా వెళ్లి పూర్తి స్థాయిలో కూడా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి అధికారులు అయితేనేమి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలనేసి వారికి ఏ అవసరం వచ్చినా కానీ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేసాము. దీనికి సంబంధించి కాల్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటా ఉంటే ఒక పక్కన దుర్గగుడికి సంబంధించి కూడా కొండ చర్యలు కూడా విరిగిపట్టడం జరిగింది. ఇక్కడ ఉండే కార్యాలయాలకు సంబంధించి కొన్ని కార్యాలయాల దగ్గర పట్టడంతో పూర్తిగా కూడా కొండ మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన జలపాతానికి కొండ నుంచి పైనుంచి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా జలపాతం రావడంతో చాలా వరకు ఇంతవరకు చూసిన పరిస్థితి లేదనేసి కూడా ఒక పక్కన చాలా వరకు స్థానికులు కూడా చెప్తున్నారు. కొంతమంది దూరం నుంచి చుట్టానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కొండ చర్యలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందనేసి కూడా ఎవరిని కూడా బయటికి వచ్చి ఇళ్ల నుంచి బయటికి రావద్దనేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే విజయవాడ నగరానికి సంబంధించి 1 టౌన్ ప్రాంతంలో చాలా వరకు ఇళ్లలో కూడా నీరు వెళ్ళిన పరిస్థితి, పోలీస్ స్టేషన్లకు అయితేనేమి చాలా వరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారందరూ కూడా అంటే ఈ దగ్గరలో ఉన్న హై ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది అనేసి కూడా దానికి సంబంధించి అధికారులు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలనేసి ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్నటి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా క్షేత్రస్థాయిలోనే పరిశీలించి వారిని అందరినీ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే
నుంచి కూడా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి సంబంధించి కోదాడ వద్ద పూర్తి స్థాయిలో కూడా నీరు రావడంతో కూడా ఒక పక్కన బస్సులు అయితేనేమి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే బస్సుల్ని గుంటూరు మీద కూడా మళ్లించడం జరిగింది. ఇంకో పక్కన చూసుకుంటే ఖమ్మం మీద కూడా కొన్ని బస్సులు మళ్లించారు. కాకపోతే విజయవాడ నుంచి ఈ గుంటూరు నుంచి విజయవాడ రావడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే NH-16 చెన్నై కోల్కతా హైవే కూడా పూర్తిగా కూడా నీరు నిలవడంతో కూడా బస్సులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. నిన్న రాత్రి సమయంలో చూసుకుంటే నిన్న సాయంత్రం ఒక పక్కన ఈ వర్షాలు తెలంగాణ ఆంధ్రాలో కూడా పూర్తి స్థాయిలో పడటంతో ఒక పక్కన మున్నేరైతేనేమి కీసరాకు సంబంధించిన నదులు పూర్తిగా కూడా పొంగి పొరలతో కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని చోట్ల రైల్వే ట్రాక్లు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే సింహపూర్ ఎక్స్ప్రెస్ అయితేనేమి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ని కూడా ఒక పక్కన కొన్ని చోట్ల ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రైన్లను కూడా రాకపోకలు కూడా ఒక పక్కన విజయవాడకు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉంటే ఒక పక్కన విజయవాడకు కోల్కతాకు చెన్నై కోల్కతా హైవే పూర్తి స్థాయిలో కూడా గుంటూరు విజయవాడ ప్రాంతంలో ఆగిపోవడంతో కొన్ని బస్సులు అయితేనేమి కొన్ని వాహనాలని కూడా చాలా వరకు దారి మళ్లించిన పరిస్థితి ఉంది. కాకపోతే అన్ని చోట్ల కూడా అంటే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే నేను చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఉత్తరాంధ్రతో పాటు కోస్తా ఆంధ్ర, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా విస్తారంగా అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవటంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన చాలా వరకు అప్రమత్తంగా ఉండాలనేసి అధికారులు కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటకు కూడా అధికారులను అడిగే పరిస్థితి అయితే తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు అంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా వాతావరణ శాఖ చెప్పిన వివరాల మేరకు చూసుకుంటామంటే ఇంకా రానున్న 48 గంటల వరకు ఇప్పటికైతే తీరం దాటింది కానీ 48 గంటలు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఒక పక్కన ఎగువ నుంచి అంటే ఒక పక్కన కృష్ణానదికి ఎగువ నుంచి నీరు ఎక్కువగా రావడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా బ్యారేజ్ కి అయితేనేమి అదే విధంగా ఈ కృష్ణానదికి పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దనేసి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రానున్న 48 గంటల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ఎమర్జెన్సీ అయితే తప్పనిచ్చి కూడా ఇంటి నుంచి బయటికి రావద్దనేసి అదే విధంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందు అవన్నీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేసి కూడా అధికారులు అయితేనేమి చాలా వరకు అందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న పరిస్థితులు చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో ఒక పక్కన ఏపీనే కాకుండా తెలంగాణలో కూడా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయనేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.